ఓకే. కామాఖ్య అమ్మవారిని భక్తితో ప్రార్థించడం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? మా కామాఖ్య అమ్మవారు ఒక్కటనే కాదు, సకల దేవత. ఇప్పుడు తల్లి అన్నప్పుడు తల్లి. తల్లియే. మాతృరూపంలో ఉండే ప్రతి దేవత తల్లినే. తల్లిని ఎప్పుడు ఏవరం అడిగినా కూడా ఖచ్చితంగా తీర్చే వాళ్ళే తల్లి. కాబట్టి ఆ తల్లి ఏ రూపంలో నీవు కొలిచినా నీకు అనుగ్రహమే వస్తుంది తప్ప ఇంకేం రాదు తల్లి. కానీ చాలామంది అంటుంటారు కామాఖ్య అమ్మవారిని ఎప్పుడైతే దర్శిస్తామో ఎవరికైతే సంతానం గురించి కానీ జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి విజయవాడ దుర్గ గురించి కూడా నీకు జాబ్ వస్తే నీ నా తల్లిని దర్శనం చేసుకుంటా అని మొక్కాడు, జాబ్ వచ్చింది, దర్శనానికి వెళ్ళాడు కదా. వెళ్ళారు. శ్రీశైలం భ్రమరాంబికాదేవి ఉంది, శక్తిపీఠాల్లో ఆమె కూడా ఒకటి. అవునా? ఒకటమ్మా, కామాఖ్య ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఓన్లీ ఫర్ జప సాధన. ఓకేనా? జప సాధన ప్రాధాన్యత. అమ్మవారి దర్శనం మహాభాగ్యం. అవును. ఎందుకనంటే ఏ దేవుడి దర్శనము చేసుకున్నా మహాభాగ్యమే. అవును గురుగారు. ఇదే ప్రాధాన్యత అనేది అయితే కాదు. అలాగే ఇప్పుడు జపసాధన పురుషులకు స్త్రీలకు వేరువేరుగా ఉంటుందా? ఇద్దరు ఒకేలాగా చేయవచ్చా? ఇద్దరికీ ఒకటేలాగా ఉంటుంది తల్లి సాధన అనేది. ఇప్పుడు సరే నువ్వు అన్న దానికి ఒక ప్రశ్న అడుగుతా. నువ్వు ఇంట్లో వంట వండుకున్నావా? కూర వండుకున్నావా? మీరు పురుషుల్లా స్త్రీలా? ఇంట్లో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఎవరి వంట వారికే వండావా? అందరికీ ఒకటే. ఎందుకు వండావు? తినడానికి. అందరూ ఒకటే కాబట్టి. అవునా? అమ్మవారి సాధనలో కూడా అంతే. మగవా స్త్రీయా అవేం చూడరు. విన్నారా? నీవు చేసే విధానం అంతా ఒకటే, సూత్ర విధి అంతా ఒకటే, వేరు వేరైతే లేదు. అలాగే ఇప్పుడు కామాఖ్య అమ్మవారికి కానీ ఏ అమ్మవారికైనా సరే కొంతమందికి కొన్ని నియమాలు ఉంటాయి గుడికి వెళ్ళడానికి. సో అలా ఏమైనా ఏ ఆలయానికైనా సరే నియమం అనేది ఒకటే, శుచి శుభ్రతతో పోవాలి. కొన్ని కొన్ని ఆలయానికి ఏంటి అని అంటే ధూళితో దర్శనం చేయాలి. ధూళి అంటే స్నానము అంటే ఒంటి మీద నీటి చుక్క పడకూడదు, పళ్ళు కడుక్కోకూడదు, ఈవెన్ ఇది కూడా వెళ్ళకూడదు. అది ఎప్పుడు సూర్యోదయానికంటే ముందు ఒంటి మీద నీటి చుక్క తాకకుండా నీవు వెళ్ళి భగవంతుల దర్శనమో హారతో ప్రదక్షిణను ఆచరించి రావాలి. ధూళి విధానము అవి కొన్ని ఆలయానికి ఉన్నాయి, కొన్ని ఆలయానికి లేవు. ఇవి రెండే తప్ప ఎటువంటి నియమాలు లేవు. ఒక్కటే చెప్పారు నియమం. ఏంటిదయ్యా అంటే నీవు నిజంగా భక్తుడవైతే నాకు మాంసమో అవో ఇవో పెట్టడం కాదురా, మొదలు నీ మనసుతో నన్ను ఆరాధించు, మనసుతో పూజించు, నీ మనసులో నన్ను పెట్టుకో, నీకు కావాల్సింది నేను ఇస్తాను. ఏ దేవత అయినా సరే, ఏ దేవుడైనా సరే మొదలుగా నీకు చెప్పే విధానం ఇది ఒక్కటే తల్లి, వేరేదైతే లేనే లేదు. అలాగే మీరు అన్నట్టు అమ్మవారికి కూడా నెలసరి వస్తుంది అని చెప్పారు కదా. ఇలాంటి టైంలో ఇప్పుడు స్త్రీలకు కూడా నెలసరి ఉన్నప్పుడు అమ్మవారిని దర్శించుకోవచ్చా? చేయకూడదు, చేయకూడదు. అది నీ వంశం మీద పడేటువంటి మహాఘోరమైన శాపం. స్త్రీలు ఆ సమయంలో ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, అంతే. సెలవు తీసుకొని నిద్రపోవాలి, బాగా నిద్రపోవాలి. పైగా ఆ సమయంలో వారికి వచ్చే నిద్ర ఎప్పుడూ రాదు. అవునా? బాడీ బాగా వీక్ అయిపోతూ ఉంటుంది. అందుకోసం ఎక్కువగా రెస్ట్లోనే ఉండాలి. అమ్మవారి దర్శనానికి వెళ్ళకూడదు, కనీసం ఇంట్లో ఉన్న ఆలయంలోకే మనం పోకూడదు. నారా తల్లి. గురుగారు ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, మనం ఆల్రెడీ తంత్ర విద్య గురించి, బ్లాక్ మ్యాజిక్ గురించి మాట్లాడుకున్నాం. మీరు చెప్పారు దాని నుంచి బయటకు రావడానికి చాలా ఇది అవుతుంది అని. చాలామందికి ఇప్పుడు ఇలా చెప్తారు కదా, పగ ఉండి కొంతమందికి చేస్తారు, వీళ్ళు బాగుపడకూడదు, వీళ్ళు ఎదగకూడదు, వీళ్ళు ఇలానే ఉండాలి, వీళ్ళ వంశం మొత్తం నాశనం అవ్వాలి అని. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అనుకుంటారు ఇది వాళ్ళ అంటే హెల్త్ పరంగా అలా ఖరాబ్ అయిపోతున్నారని. కొంతమందికి ఏమంటారు, ఆ డౌట్ అనేది ఉంటుంది, ఎవరో మాకు ఏదో చేశారు అందుకే ఇంత చెడు అవుతుంది, ఎంత మంచి చేయాలని ప్రయత్నించినా కూడా చెడు జరుగుతుంది. సో అలాంటి వారికి మీరేమన్నా చెప్తారా?
దాంట్లోంచి బయటకు రావాలి. అలాంటి వాళ్ళు ఇప్పటికీ మా దగ్గరికి చాలామంది వచ్చారు, అందరికీ సక్సెస్ చేశాము, పంపించాము. ఒకవేళ అలాంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను వారికి నా వంతు సహాయం చేస్తాను. ఓకే, మంచిది గురుగారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు. అండ్ తాంత్రిక విద్య గురించి చాలామందికి ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటన్నిటి గురించి చాలా క్లియర్గా తెలియజేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్తే. మహాదేవ్. జై శ్రీరామ్.